గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్. రిజల్ట్ సీజన్ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది కదా. సో ఇక్కడ నుంచి ఎవ్రీడే మార్నింగ్ మనం ముందు రోజు మార్కెట్ క్లోజ్ అయ్యాక వచ్చినటువంటి ఇంపార్టెంట్ రిజల్ట్స్ అన్నిటిని కూడా ఈ మార్నింగ్ వీడియోలోని డిస్కస్ చేసుకుందాం. సో కమింగ్ టు టుడేస్ రిజల్ట్స్ వీడియో, ఈ రోజు తాన్లా ప్లాట్ఫామ్ తో పాటు మరికొన్ని ఇంపార్టెంట్ రిజల్ట్స్ ఉన్నాయి. ఆ రిజల్ట్స్ అన్ని వన్ బై వన్ క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. అండ్ ఎవ్రీడే మార్కెట్ ఓపెన్ అవ్వక ముందే ఈ రిజల్ట్స్ ని మీ ముందుకు తీసుకురావడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా ఇప్పుడే లైక్ చేయండి. Let's start today's results video. ముందుగా తాన్లా ప్లాట్ఫామ్ వాళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ రెవెన్యూస్ లో 14%, ఎబిటాలోని 39% అండ్ ప్యాట్ లోని 35% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా వీళ్ళ రెవెన్యూస్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 120 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 135 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. సో సీక్వెన్షియల్ బేసిస్ లో కూడా వీళ్ళ రెవెన్యూస్ లో చూసినా ప్రాఫిట్ లో చూసినా చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ ఇంత గ్రోత్ డెలివర్ చేయడానికి మెయిన్ రీజన్ వీళ్ళ డిజిటల్ ప్లాట్ఫామ్ సెగ్మెంట్ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ అలాగే ఎంటర్ప్రైజ్ కమ్యూనికేషన్ సెగ్మెంట్ రెవెన్యూస్ లో కూడా మనకి ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా మంచి గ్రోతే కనిపిస్తుంది. సో ఈ క్వార్టర్ లో ఈ టూ సెగ్మెంట్స్ కూడా బాగా పెర్ఫార్మ్ చేసేసరికి వీళ్ళ నెంబర్స్ లో కూడా మనకి మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ఈవెన్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా మనకి వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోని 490 basis points ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళకి న్యూ కస్టమర్స్ నుంచి 3 crores రెవెన్యూ వచ్చినట్లయితే ఈ క్వార్టర్ లోని 10 crores రెవెన్యూ కంట్రిబ్యూట్ చేశారు. సో న్యూ కస్టమర్స్ ఏదైతే యాడ్ చేస్తున్నారో ఆ న్యూ కస్టమర్స్ దగ్గర నుంచి కూడా వీళ్ళకి మంచి రెవెన్యూస్ జనరేట్ అవుతున్నాయి కాబట్టి మనకి ఈ క్వార్టర్ నెంబర్స్ లోని ఇంప్రూవ్మెంట్ కనపడింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని తాన్లా ప్లాట్ఫామ్ వాళ్ళు మంచి నెంబర్సే డెలివర్ చేశారు. నెక్స్ట్ 361 అదే ఐఏఎఫ్ఎల్ వెల్త్ ని వీళ్ళు 361 గా పేరు మార్చారు. మార్కెట్ క్లోజ్ అయ్యాక వీళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ ప్రాఫిట్ లో 13.4% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ ప్రాఫిట్ లో 16.9% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈవెన్ వీళ్ళ ఏఎం లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు వీళ్ళ బోర్డ్ 4 rupees per share డివిడెండ్ ని రికమెండ్ చేసింది. నెక్స్ట్ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఇండియా మార్ట్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. ఈ నెంబర్స్ తో పాటు వీళ్ళ బైబ్యాక్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ముందుగా నెంబర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం, దాని తర్వాత వీళ్ళు అనౌన్స్ చేసినటువంటి బైబ్యాక్ గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో 20% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 17% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ కమింగ్ టు ప్యాట్, ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళు 78% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని 49% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో డ్రాప్ కనపడుతుంది, కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ ఇంప్రూవ్ అయ్యాయి. బట్ ప్యాట్ మార్జిన్స్ లో మాత్రం లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసినా ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా ఈ క్వార్టర్ లో మనకి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఓవరాల్ గా వీళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళ బైబ్యాక్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఈ రిజల్ట్స్ తో పాటు వీళ్ళ బోర్డ్ 12,50,000 షేర్స్ అంటే 500 crores బైబ్యాక్ ని అప్రూవ్ చేసింది. ఈ బైబ్యాక్ లోని వీళ్ళు ఈచ్ షేర్ ని 4,000 rupees చొప్పున టెండర్ రూట్ లో బైబ్యాక్ చేయబోతున్నారు. నిన్న ఆల్మోస్ట్ ఈ స్టాక్ 2,900 rupees ఆర్డ్ లోని క్లోజ్ అయింది. సో ఈ 2,900 rupees లో ట్రేడ్ అవుతున్నటువంటి స్టాక్ ని వీళ్ళు 4,000 rupees కి బైబ్యాక్ చేయబోతున్నారంటే ఆల్మోస్ట్ 38% ప్రీమియం లోని వీళ్ళు బైబ్యాక్ చేయబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ మార్కెట్ క్లోజ్ అయ్యాక హిందుస్థాన్ యూనిలీవర్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ సేల్స్ లో 7% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలోని 8% అండ్ నెట్ ప్రాఫిట్ లోని 8% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో కూడా మనకి 40 basis points ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో అయితే గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 2,602 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 2,556 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. సో ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ రెవెన్యూస్ లో అయితే గ్రోత్ డెలివర్ చేశారు, కానీ మనకి ప్రాఫిట్ లోని డ్రాప్ కనిపిస్తుంది. ఇక్కడ మెయిన్లీ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో రెవెన్యూస్ లో గ్రోత్ డెలివర్ చేసిన ప్రాఫిట్ లో డ్రాప్ కనపడడానికి రీజన్ ఏంటంటే ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ అడ్వర్టైజింగ్ అండ్ ప్రమోషనల్ ఎక్స్పెన్సెస్ ఈ క్వార్టర్ లో పెరిగాయి. అండ్ అలాగే అదర్ ఎక్స్పెన్సెస్ కూడా పెరిగాయి. దీంతో ప్రీవియస్ క్వార్టర్ ఎక్స్పెన్సెస్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఓవరాల్ ఎక్స్పెన్సెస్ కూడా పెరిగాయి. అండ్ అంతేకాకుండా ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళకి 80 crores ఎక్సెప్షనల్ ఐటమ్స్ రూపంలో వచ్చి యాడ్ అయ్యాయి. అండ్ ఈ క్వార్టర్ లోని 37 crores ఎక్సెప్షనల్ ఐటమ్స్ రూపంలో డెబిట్ అయ్యాయి. సో వీటన్నిటి వల్లనే మనకి క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లోని వీళ్ళ రెవెన్యూస్ లో గ్రోత్ కనపడుతున్నా కూడా ప్రాఫిట్ లోని డ్రాప్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో హెవెల్స్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ రెవెన్యూస్ లో 14%, ఎబిటా లోని 11% అండ్ ప్రాఫిట్ లోని 19% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్రీవియస్ క్వార్టర్
క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం వీళ్ళ రెవెన్యూస్ లో స్లైట్ గా డ్రాప్ కనిపిస్తున్నది అండ్ ఈవెన్ ఎబిటాలోను ప్రాఫిట్ లోను కూడా మనకి డ్రాప్ కనిపిస్తుంది. సో ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ నెంబర్స్ లో గ్రోత్ డెలివర్ చేసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ నెంబర్స్ లో అయితే మనకి డ్రాప్ కనిపిస్తుంది అండ్ యాజ్ వెల్ యాజ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లోని వీళ్ళ మార్జిన్స్ కూడా ఇంపాక్ట్ అయ్యాయి. దీని రిలేటెడ్ గా వీళ్ళ మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే ఈ క్వార్టర్ లోని కన్స్యూమర్ డిమాండ్ అయితే స్లోగా ఉన్నదని బట్ క్వార్టర్ ఎండ్ అయ్యే టైం కి ఈ కన్స్యూమర్ డిమాండ్ అయితే పికప్ అయిందని చెప్పి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఈసారి అన్సీజనల్ రెయిన్స్ వలన కూలింగ్ ప్రొడక్ట్స్ అంటే ఏసీస్, ఎయిర్ కండిషన్స్ ఈ సేల్స్ పైన అయితే ఇంపాక్ట్ పడినట్లుగా కూడా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ నెంబర్స్ వీక్ గా ఉండేసరికి ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత హెవెల్ స్టాక్ లో మనకి కొంత ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ పీవీసీ పైప్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ఫినోలెక్స్ ఇండస్ట్రీస్ యొక్క నెంబర్స్ వచ్చాయి. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూస్ లోని స్లైట్ గా డ్రాప్ కనపడుతున్నట్లయితే ఎబిటాలోని 21% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్యాట్ లోని 10.78% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను అండ్ ప్యాట్ మార్జిన్స్ లోను మనకి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఇక్కడ రెవెన్యూస్ లో గ్రోత్ డెలివర్ చేయకపోయినా ఎబిటా అండ్ ప్రాఫిట్ లో ఇంప్రూవ్మెంట్ కనపడడానికి రీజన్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ మెటీరియల్ కాస్ట్ బాగా తగ్గింది అండ్ దాంతో పాటు రిమైనింగ్ ఎక్స్పెన్సెస్ కూడా కంట్రోల్లో ఉండడం వల్ల వీళ్ళ ఓవరాల్ ఎక్స్పెన్సెస్ అయితే తగ్గాయి. దాని వల్లనే మనకి రెవెన్యూస్ లో ఇంపాక్ట్ కనపడుతున్నా కూడా ఎబిటా అండ్ ప్రాఫిట్ లోని ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం వీళ్ళ రెవెన్యూస్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 166 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 115 crores కి తగ్గింది. ఇక్కడ సీక్వెన్షియల్ బేసిస్ లో రెవెన్యూస్ లో గ్రోత్ డెలివర్ చేసిన ప్రాఫిట్ లో డ్రాప్ కనపడడానికి రీజన్ ఏంటంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళకి 82 crores నెగటివ్ ఇన్వెంటరీ యాడ్ అయింది అండ్ ఈ క్వార్టర్ లోని 99 crores ఇన్వెంటరీ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి. సో ప్రీవియస్ క్వార్టర్ లో నెగటివ్ ఇన్వెంటరీ ఉండడం వల్లనే ఓవరాల్ గా వీళ్ళ ఎక్స్పెన్సెస్ తగ్గాయి. దాని వల్లనే మనకి రెవెన్యూస్ లో గ్రోత్ కనపడుతున్నా కూడా ప్రాఫిట్ లో డ్రాప్ కనిపిస్తుంది. ఇక్కడ ఇన్వెంటరీ ఎక్స్పెన్సెస్ పెరగడం అన్నది మనం నెగటివ్ గా చూడకూడదు. సో ఓవరాల్ గా వీళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉండడంతో మనకి ఈ రోజు సెషన్ లో ఫినోలెక్స్ ఇండస్ట్రీ స్టాక్ లోని పాజిటివ్ మూమెంటం కనపడింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ రిజల్ట్స్ వీడియో గైస్. ఈ రిజల్ట్స్ వీడియోలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్ ఛానల్ కి వచ్చే ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ డే.